ఇదిగో తీసుకో. పాత లెక్క పూర్తయింది. ఇకపై ఫోన్లు వస్తేనే. అర్థమైందా? బయలుదేరండి. ఎవరదే? రే బుజ్జి నువ్వా? సరుకునా? రా లోపలికి రా. ఏంట్రా తీసుకొచ్చావా? తెచ్చానన్నా. రా. ఆడు మనలాంటుడే కదా, వాడి పాటికి స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాడు. వాడి దగ్గర ఏదైనా పెద్దదిగా ఉంటుందిరా. లేదు సరుకు ఏదైనా వేరే మ్యాటర్ ఉంటుందిరా. ఏ మ్యాటర్ అయినా గానీ ఎలాగైనా బయటికి రావాలి కదా, మనం కలిసే వెళ్దాం. ఊరికే పిచ్చిలా వాక్కు పదవల్దాం. ఉండరా. ముసలి దాంతో కబుర్లు జాలించి పని చూడరా. హనుమంతో కొంచెం జాగ్రత్తగా చెయ్యి. భయ్యా గుడ్ మార్నింగ్. నిద్రపోకుండా పని చేయి. ఈడు చూడు లైట్ వేసుకుని పేలు కుక్కుతున్నాడు. ఈ రోజు పని కావాలరా. ఏంది పెద్ద అయినా ఏదైనా కనిపిస్తుందా? ఇదిగో దీన్ని బాగా చూసి రేట్ ఎంతో చెప్పు. సరేనా? ఏంట్రా ఇంకా బయలుదేరలేదా? వాణ్ణేంటి అలా చూస్తున్నారు? ఎవడన్నాడు? వాడిని మాత్రం లోపలికి తీసుకెళ్తున్నారు. చూడడానికి డీసెంట్ గా ఉంటే లోపలికి తీసుకెళ్తారా? ఎవరినైనా లోపలికి తీసుకెళ్తాను. నేనేమన్నా లోపల పబ్బు నడుపుతున్నానా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల చూపించడానికి? మీరేమనుకుంటున్నారు అర్థమైంది. వాడు కూడా ఫోన్లు దొంగే. మామూలు ఫోన్లు కాదు, ఐఫోన్లు. ఐఫోన్ అది కూడా 20,000 30,000 ఫోన్లు కావు. ఒక్కొక్కటి 1,50,000 1,50,000 కూడా ఫోన్లున్నాయా? ఐఫోన్ మోడల్ కి తగ్గట్టు డబ్బులు. వాడు తీసుకొచ్చిన ఫోన్ కు తగ్గ డబ్బులు తీసుకెళ్తున్నాడు. డబ్బంటే ఎంతనా? ఇక్కడ స్టార్టింగ్ ఐఫోన్ రేటు 40,000 రూపాయలు. ఐఫోన్ రేటుకి తగ్గట్టుగా ఉంటుంది. ఇంతకు మించి కూడా ఉంటుంది. అది ఎలాగో మాకు చెప్పండి, మేము చేస్తాం. ఈ మొహం దానికి పనికొచ్చేదిలా కనిపించడం లేదే. నిన్ను చూడగానే పట్టుకుంటారు. దీనికేం తక్కువ లేదు. మీ ముగ్గురు పనికిరా. చెప్పరా? ఉండరా చెప్తాను విను. మాటలు, బట్టలు, పనులు ఈ 3 మారితేనే మీరు ఐఫోన్ దాకా వెళ్ళగలరు. కెమెరా, సెక్యూరిటీ ఇవన్నీ దాటుకుని ఐఫోన్ని కొట్టేయడం పెద్ద పని. నైట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ని కొట్టేయకూడదు. ఒకవేళ కొట్టేసిన 20 నిమిషాల్లోగా ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తేనే దానికి తగ్గ డబ్బులు. ఐఫోన్ని కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో మీరున్న చోటుని కనిపెట్టి పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఇంకా నయం వచ్చి నువ్వు మాతో మాల్కి రాలేదు. ఎటు చూసినా చుట్టూ కెమెరాలు. అది సరిపోదన్నట్టు 10 అడుగులకొకడు ఫుల్గా సెక్యూరిటీలు ఉన్నారు. మ్యాటర్లో ఇరుక్కున్నామో నల్లిగిపోతాం. ఆడు చెప్పినట్టు 40,000కి వర్త లేకుండా ఉంటుందా ఏంటి? ఇలా చూడు, ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సరిగ్గా చేస్తే చాలు. బావా రేపు ఒక్కరోజు ట్రై చేసి చూద్దాం బావా. ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు బావా. పిచ్చారా నీకు? దొరికితే అయిపోతా ఉంటుంటే ట్రై చేయడం గురించి మాట్లాడుతున్నావు. రోడ్డు మాలు ఒకటా నీకు? ఇటు చూడు, ఐఫోన్ అంటేనే రిస్క్. ప్రస్తుతం మనం చేస్తున్నదే మూసుకొని చేద్దాం, సరేనా? అన్ని కెమెరాలని సెక్యూరిటీని దాటి మనం ఏం పీకలేం. ఏంట్రా సైలెంట్గా ఉన్నారు? నాకోకేరా. వీణ్ణడగరా. ఓకేనారా? కొట్టేయడానికి ఇంకేదైనా దారుందేమో ఆలోచిస్తున్నాను రా. ఐఫోన్ పిచ్చి పట్టిందా నీకు? ఏ గాలో పట్టుకున్నట్టుందిరా నీకు? ఛే, ఫోను ఫోను ఫోను. వీడికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అర్థం కావట్లేదే. టెన్షన్ పడకురా మావా. మావా నువ్వింటికెళ్ళు, మనం పొద్దున మాట్లాడదాం. పోరా, చెప్తున్నాడు కదా మామా. వీడేంట్రా ఐఫోన్ ఓనర్ కూడా ఐఫోన్ మీద ఇంత పిచ్చి ఉండదురా. వీడేంట్రా ఐఫోన్ పిచ్చి పట్టినోళ్ళలో ఉన్నాడు. డబ్బులు ఎక్కువ వస్తా అన్నారు కదా, నువ్వు బయలుదేరి మావా, పొద్దున కలుద్దాం. వీడెందుకు చేస్తున్నాడు? ఏంట్రా? ఐఫోన్ దొరికిందిరా. ఏమంటున్నావురా? నేను చెప్పేది విను. జానీ తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి. ఐఫోన్ కొట్టేసిన తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాల్లో పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటారు.
ఏమైందిరా? పోలీసు నా చేతిలో దొరికారనుకో. ఆగండా రే, అక్కడే ఉండండి. ఆగమంటున్నావు కదా, ఆగు. పరిగెత్తలేను, ఆగండ్రా. రామ్నగర్ పోలీస్ స్టేషన్. అక్యూస్డ్ ఇంటి నుండి ఎస్కేప్ సార్. అక్యూస్డ్ పేరు గుణ. అతనితో పాటు ఇద్దరు కలిసి పారిపోతున్నారు. ఓవర్. ఎక్కడికి వెళ్తున్నారు? కుట్టి జానీ ఇద్దరు ఎస్కేప్ సార్. 4 వైపులా పోలీసులు గాలిస్తున్నారు. వాళ్ళు ఎక్కడా కనిపించలేదు సార్. ఓవర్. పోలీసులందరూ మెయిన్ అక్యూస్డ్ ని పట్టుకోవడానికి వెళ్తున్నారు. ఓవర్. బయటికి రమ్మనంటే. సార్, ఆ కుర్రాన్ని చుట్టుముట్టాం సార్. ఆడు వెంటనే చెరువులో దూకేశాడు సార్. మన దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వాడు కాలువలో దూకేశాడు సార్. సార్, ఆ కుర్రోడు లోపలే ఉన్నాడు సార్. మన కానిస్టేబుల్ ఒక అతను లోపలికి వెళ్ళాడు సార్. ఏమైంది సార్? స్విచ్ ఆఫ్. ఒక ఊహ శివం. వీడు పైనుంచి మురికావులో దూకేటప్పుడు పైన పాకెట్లో ఉన్న ఫోన్ ఎందుకని కింద పడి స్విచ్ ఆఫ్ అయ్యుండకూడదు? సార్, అదే ఫోను వాడి పాకెట్లోంచి పడకుండా నీళ్లలో పడిపోయిన తర్వాత ఎందుకోసం స్విచ్ ఆఫ్ అయ్యుండకూడదు సార్? అది వ్యూహమే సార్. ఊహ. అగైన్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూద్దాం. మనం ఆ కుర్రాళ్ళని తరిమాం. వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుని ఒకే ఏరియాలో మార్చి తిరిగేలా చేశారు. మనం కన్ఫ్యూజ్ అయిన ఆ గ్యాప్లో వీళ్ళ ఫోన్ని చేయిమార్చుంటారు. అలా చేయిమారిన ఫోన్ ఎక్కడో మిస్ అయి పడిపోయింది. కింద పడిన ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ ఫోన్ ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర ఉందని మాత్రం తెలియదు. సపోజ్ మీరు చెప్పినట్టుగా ఆ ఫోన్ వీడి దగ్గరే ఉండుంటే నీళ్ళలోనే దాని ఆయుసు ముగిసుండాలి. బెటర్. ఒకవేళ అలా కాకపోతే మిగతా ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళ దగ్గరే ఆ ఫోన్ ఉండాలి. వదిలేండి శివం, ఫోనే కదా, పట్టుకుందాం. ఓకే సార్. మీరేం చేస్తారంటే వీడు ఎవరు ఏంటని విచారించి వీడి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అలాగే ప్రెస్కి అంబులెన్స్కు చెప్పేయండి. ఓకే సార్. ఇంట్లో ఎవరున్నారు? ఎవరో గుణమ్మ ఎవరు? నేను గుణాలు పిన్నిని. అక్క, పోలీసులు వచ్చారు. పోలీసా? ఇదిగో ఉండి వస్తున్నాను. సార్, నీ కొడుకు కాలంలో పడి చనిపోయాడు, వెళ్ళి చూసుకోపో. నా కొడుకు? అయ్యో అయ్యో, నా కొడుకు, అయ్యో నా బిడ్డ. అయ్యో 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 గుణ, అయ్యో నన్ను చూడరా, నాతో మాట్లాడరా. అయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా?
రే అమ్మనొచ్చాన్రా. అయ్యో నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయావా గుణా? ఎంత పని చేసావురా? ఐదు నిమిషాలే కదరా అయింది నన్ను వదిలి వెళ్ళి. అంతలా ఏం చేసావురా? పరిగెత్తించావురా, ఇరికించావే, కంగారు పడ్డావు కదరా. ఎమ్మెల్యే కొడుకైన సత్యాన్ని ముగ్గురు వ్యక్తులు గాంధీనగర్ మురి కాలువలో నరికి పారేసి ఐఫోన్ ని దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. అందులో గుణ అనే వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం అదే మురి కాలువలో పడి చనిపోయారు. స్టార్టింగ్ ఐఫోన్ రేటు 40,000. అది ఎలాగో చెప్పండి, మేము చేస్తాం. దానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకి మిగతా ఎవరెవరితో సంబంధ బాంధవ్యాలున్నాయో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చావరా? ఎందుకు వచ్చావు? మీకేం చెప్పాను రా? చెప్పేది వినన్నా. ఏంటో నువ్వు చెప్పేది? వెళ్ళమంటుంటే అది కాదన్నా. అన్నా, కుర్రాలు చెడగొట్టారన్నా. పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియడం లేదన్నా. బజారుకి రా. సరేనా? నిన్న ఎక్కడికి పోయావురా? బాగా పార్టీ చేసుకున్నారా? లేదన్నా, నేను నాకు చిన్న పార్టీ అని అంతే. పార్టీ మాత్రమేనా ఇంకా? అంతేనా అన్నా? ఎరా, నీకు బుద్ధి లేదు? ఎవరిని పనికి పెట్టుకోవాలో నీకు తెలీదా? సంక నాగిపోయింది కదా, సరిగ్గా చూడరా. వీళ్ళందరినీ పోగు చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అంతా ఒక్క నిమిషంలో చెడగొట్టాలని చూసావా? నీకు ముందే చెప్పాను, మనం చెప్పేది చేసే మనుషులు కావాలని చెప్పి. ఇలా సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మనకెందుకురా? దానికి వేరే బిజినెస్లు ఉన్నాయిరా. ఇలా చూడు, పోయిన నెలే 6 తీసుకెళ్లారు. ఏం చేశారో నీకు తెలుసుగా. అన్నా, ఆ ఐఫోన్ గురించి ఊరికే అడిగారన్నా. నేను కూడా మామూలుగానే చెప్పాను, కానీ వాళ్ళు ఇలా ఐఫోన్ కొట్టేస్తారని నేను అసలు అనుకోలేదన్నా. వాళ్ళలో ఒకడు నేరుగా గొడవనికి వచ్చాడు. వాడిని కొట్టి తరిమేసి మీకు ఫోన్ చేశాను. ఏంటి, గొడవనికి వచ్చాడా? ఇదెందుకు నా ఫోన్లో చెప్పలేదు? అది చెప్దాం అనుకునేలోగే మీరు నన్ను ఇక్కడికి వచ్చేయమన్నారు. ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. మ్యాటర్ ఫోనే అయితే ఖచ్చితంగా పోలీసులు వాడిని లేపేస్తారు. అందులోనూ చనిపోయింది ఎమ్మెల్యే కొడుకు. దీనికి ఒకే మార్గం, నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడమే. ముందు బయలుదేరు. సరేనా? రేయ్ ఆగు. నా నంబరు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందా? అయ్యో లేదన్నా, అందరూ నన్నే కాంటాక్ట్ చేసేవారు. మన వాళ్ళ నెంబర్లు ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదన్నా. సరే వెళ్ళు. అన్నా, ఏదైనా సరే ఇంకో 1 అవర్లో వాడిని లేపేస్తారు. వాడిని లేపిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక మొత్తం బిజినెస్ని మూసేయాల్సిందే. నువ్వేం చేస్తావంటే, రే ఒక్క నిమిషం రా, నన్ను కొంచెం రామాపురంలో వదిలేస్తావా? అన్నా, అది కాదు, నాకు ఒక చిన్న పని ఉంది. రే లేదురా, కొంచెం ప్లీజ్ అర్జెంట్ రా. సరే ఎక్కండి. నువ్వింకా భోంచేలేదా? ఇలా తెలకుండా నీళ్లు కూడా తాకుండా ఉంటే నువ్వు ఏమైపోతావే? ఏమైంది? స్టేషన్లో కనుక్కున్నాను, వాడి గురించి ఏ విషయమూ తెలియలేదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరికీ ఏమీ తెలియదంటున్నారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాడు ఏ తప్పు చేసి ఉండడు. వాడు వచ్చేస్తాడు. కానీ నువ్వు ఇలా ఉండడమే నేను చూడలేకపోతున్నానే.
కొంచెం తినవే. వచ్చేస్తాడు. సార్, సార్ మీ కోపం నాకు అర్థమవుతుంది. నాకు కష్టంగా ఉంది. ఎంక్వైరీలో ఇది చేసింది పాత వాళ్ళు ఎవరు కాదని తెలిసింది సార్. కొత్త వాళ్లే మీ గురించి తెలియక ఈ పని చేశారు. నిన్న వాళ్ళని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం, మిస్ అయిపోయారు. అందులో ఒకడు అనవసరంగా మురికాలువలో దూకి వాణ్ణి పట్టుకోవడానికి మేము దిగి ఎంత చేసినా కూడా చివరి వరకు వాణ్ణి కాపాడలేకపోయాం. ఎందుకు కాపాడాలి? నాకు ఆ కుర్రాళ్ళు కావాలి. నా కొడుక్కి తలకొరువు పెట్టించారు కదా, తప్పించుకుపోయినా నా కొడుకులు నాకు కావాలి. నేను చెప్పేది బాగా విను ఇన్సు. ఆ కుర్రాళ్ల ఫోటోలు అన్ని మీడియాల్లో వచ్చినా పర్వాలేదు. నా కొడుక్కి చిన్న కర్మ పూర్తయ్యే లోపు ఆ ఇద్దరిని నేనేసేయాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నాకు నా కొడుకులు కావాలి. అనా వాడి అవతారమే సరిలేదు కదా, ఈ కేసు ఫినిష్ చేస్తాడా సరిగ్గా? డిపార్ట్మెంట్లో ఇలాంటోడే కేసుని త్వరగా ఫినిష్ చేస్తాడు. ఒంటేలు వస్తున్నాయి సార్. సార్ ఏమైంది సార్? సార్ సార్ పరిగెత్తరా పరిగెత్తరా, రండిరా పోలీసులు, పరిగెత్తని. నా బిడ్డ నాకు కావాలమ్మా. నా కొడుకుని నేను చూడాలి, కానీ వాడు నన్ను చూడడానికి రాలేడు. ఇంటి చుట్టూ పోలీసులున్నారమ్మా. పోలీసులు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదమ్మా. నేను వాడిని చూడకుండా ఉండలేనమ్మా. కానీ నాకొకటి తెలుసు, వాడు నిన్ను చూడ్డానికైతే వస్తాడు. వాడు ఖచ్చితంగా నిన్ను చూడ్డానికి వస్తాడు. వాడు వచ్చాడంటే ఏదోటి తిట్టి వాడిని పంపించేయకమ్మా. చెప్పరా 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 చెప్పకపోతే అడ్రస్ ఎక్కడో కనుక్కుంటారా? వదలం మిమ్మల్ని. చెప్పు సార్. సచ్చేటట్టు కొట్టాను సార్, ఒక్కడు కూడా నోరు తెరవట్లేదు సార్. వాళ్ళకి తెలియదనుకుంటా సార్. సార్, వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేసే ముందు పిల్లల్ని వదిలేద్దాం సార్. వాళ్ళ ఫోను దొరికింది సార్. ఈ కుట్టి గుణ ఫోను మాత్రం ఇంట్లోంచి తీశారు, కానీ ఆ జాని ఫోను మాత్రం ఇంట్లో లేదు సార్. ఎక్కడ్రా ఉన్నావు? అమ్మా, ఇప్పుడు ఎందుకు మన ఫోన్ చేసావు? ఇప్పుడు నేనే అనవసరంగా సమస్యలు చిక్కున్నాను. గుణ చచ్చిపోయాడురా, పోలీసులు వచ్చి వెళ్తున్నారు. చాలా భయంగా ఉందిరా. నువ్వు ఒకసారి వచ్చి వెళ్ళరా. అలాంటిదేం లేదమ్మా, నువ్వేం భయపడకు, నేనే వస్తానులే. అదంతా ఏం కుదరదు, నువ్వు వెంటనే రా. నేను నిన్ను చూసే తీరాలి. చెప్తే అర్థం చేసుకోమ్మా, నేను మన ఏరియాలోనే ఉన్నాను, ఇప్పుడు రాలేను. ఒక్కసారి వచ్చి వెళ్ళరా, నేను నిన్ను చూడాలిరా. సరే వస్తాను, ఫోన్ పెట్టు. సార్, మీరు చెప్పినట్టే నిన్ను మాట్లాడాను. వాడు తప్పకుండా వస్తాడు, ఎందుకంటే ఆడికి నా మీద చాలా ప్రేమ ఉంది. నా కొడుకు నా మీద పేనాలు పెట్టుకున్నాడు సార్. మాట్లాడి చూడండి సార్, వాడు తప్పు చేసి ఉండడం. వదిలేయండి సార్. ఏమ్మా, ఇప్పుడైనా మర్డర్ చేశాడనే వచ్చాం, విచారణ కోసమేగా వచ్చింది. పారిపోయి దాక్కుంటేనే తప్పు చేశాడు అనుకుంటారు. వాడు వచ్చినాక వాడితో మాట్లాడితే తెలుస్తుంది. రాని మాట్లాడదాం. రాకురా, పోరా పోరా, పోలీసులురా. అలాగే అలాగేలే.
జానీ అన్న మీ ఇంట్లో పోలీసులు ఉన్నారన్నా, వెళ్ళిపోన్నా, ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. ఏ ఏరియాలోనే ఉన్నవాడికి రావడానికి ఎంత టైమా? ఒకసారి ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. అనుకున్నాను. ఏరియాలోనే ఉన్నవాడికి ఇంట్లో పోలీసు ఉన్న విషయం తెలియకుండా పోతుందా ఏంటి? సార్ నా కొడుకు తప్పు చేసి ఉండడు సార్. గుణ చచ్చిపోయాడని ఇప్పటికే ఆయన తలుసుకుని ఎడుతున్నాను సార్. వదిలేయండి సార్. అయితే నీ కొడుకుని రమ్మని చెప్పు. 2 నెంబర్లు కాల్ రిపోర్ట్ వచ్చింది సార్. ఫస్ట్ కుట్టి ఫోన్ నుంచి మేరీ అనే అమ్మాయికి చాలా ఫోన్స్ వెళ్ళాయి సార్. ఆ అమ్మాయి అడ్రస్ కూడా ఇక్కడే సార్. నన్ను వెంటాడుతూ లవ్ చేశాడు సార్. ఎన్నిసార్లు ఇష్టం లేదని చెప్పినా నన్ను వెంబడిస్తూ టార్చర్ పెట్టేవాడు. ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేవాడు. ఫోన్లో కూడా బాగా తిట్టేదాన్ని. అయినా రోజుకి 10-15 సార్లైనా కాల్ చేసేవాడు. ఎన్నోసార్లు చెప్పి చూశాను, తిట్టి చూశాను, కానీ తను వినిపించుకోలేదు సార్. కానీ వాణ్ణి చూస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి సార్. నేను తన్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంత ధైర్యం వచ్చేసిందా నీకు? ఏంటి? ఒక్క హత్య చేసి పారిపోయినవాడు ప్రాణాలతో వచ్చాడంటే పెళ్లి చేసుకో. సార్ మణికంఠన్ అనేవాడికి కూడా చాలా ఫోన్లు వెళ్ళాయి సార్. వాడు సాధారణమైన వాడు కాదు సార్. ఈ మొబైల్ దొంగలకంతా ఏజెంట్ సార్ వాడు. అందుకనే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు సార్. ఇప్పుడు 1 టౌన్ బజార్లో 2 షాపులు అద్దెకిచ్చాడు సార్ వాడు. వాడి మీద దొంగ కేసులు బోల్డ్ ఉన్నాయి సార్. ఖాళీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన ఇంట్లో లేరు సార్. పొద్దున్నే వెళ్లారు, ఇంకా రాలేదు సార్. నీకు నిజంగానే ఏమీ తెలీదా? నిజంగా తెలియదు సార్. నమ్మకపోతే లోపలికొచ్చి చూడండి సార్. పర్వాలేదు. ఇదిగో రాగానే స్టేషన్కి రమ్మను, మర్చిపోక. అలాగే సార్. స్టేషన్లో ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నారు. ఎవరు చెప్పండి? అలాగా, ఇన్ఫార్మ్ చేస్తాలేండి సార్. ఖాళీ చనిపోయాడు సార్. ఇవాళ పొద్దున్నే రామపురం తోటలో ఎవరో చంపేశారంట సార్. సార్ ఇప్పుడు స్పాట్గా స్టేషన్కా? స్టేషన్. సార్ సార్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఉండి వెళ్ళిపోయారు సార్. మీరు రాగానే ఫోన్ చేయమన్నారు. లంచ్కి ఏం చెప్పమంటారు సార్? ఓకే, ఇద్దరికి చికెన్ బిర్యానీ చెప్పు. చాలా సరిపో సార్. ఓకే సార్, ఓకే. సార్ అప్పుడే వెళ్ళిపోయారు ఏంటి ఇన్స్? తీసుకెళ్ళింది మర్చిపోయావా? నా కొడుకు కర్మ చేయడానికి ముందు నా కొడుకుని నేను చంపాలి. కర్మ ఇంకో వారం తర్వాత కాదు, రేపు పొద్దున్నే. నువ్వు ఊరంతా తిరిగి వస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా నా కొడుకులు కావాలి. నీ వల్ల కాకపోతే మ్యాటర్ వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి సార్ అయింది? ఆ ఎమ్మెల్యేకి మనం పని చేస్తున్నావా లేదా అని డౌట్. అలాగంటున్నాడా? మీరు ఎలా పని చేస్తారో అతనికి తెలియట్లేదు చూడండి. మేరీ, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? నేను నిన్ను ఎక్కడెక్కడ వెతకానో తెలుసా? నువ్వు కనిపించక ఎంత భయపడ్డానో తెలుసా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం కాదులే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మేరీ. ఎటు పరిగెడుతున్నాడో తెలియట్లేదు. పిచ్చి పట్టినట్టుగా ఉంది. నిన్నటి వరకు గుణ నాతోనే ఉన్నాడు, నాతో పుట్టలేదు. అంతే, వాడు లేడని గుర్తొస్తానే
చచ్చిపోయాడని పేపర్లో చూసినప్పుడు అలా నా షర్ట్ని చింపి బోరుమని ఏడవాలనిపించింది. ఏం కాదురా. జానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. మా అమ్మని చూసి చాలా రోజులైంది. మా అమ్మని చూడాలనిపిస్తుంది. నేను లేకపోతే మా అమ్మ భోజనం కూడా చేయదు తెలుసా. నన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అసలేమైంది? ఎందుకు పోలీసులు నేను వెతుకుతున్నారు? నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? అన్నా, వీడు సత్యకి ప్రాణ స్నేహితుడట. ప్రాణ స్నేహితుడంటే ప్రాణాన్ని ఇస్తాడుగా. నువ్వు ప్రాణం ఇవ్వక్కర్లేదు, నిజం చెప్పు. సత్య చనిపోవడానికి ముందు చివరిసారిగా నాతోనే ఉన్నాడు సార్. శనివారం రాత్రి 11 గంటల పైన ఉంటుంది సార్. తను కాలేజీలో ఒక అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయి కూడా తనతో జాలీగా తిరిగేది సార్. పబ్బులో మాతో ఆ విషయం చెప్పేవాడు. ఆ తర్వాత నేను కాసేపు బయట నుంచుంటానని వెళ్ళాడు సార్. నేను ఫ్రెండ్స్తో మాట్లాడి తన్ని చూస్తుంటే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు. అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. అదే సార్ నేను చివరిసారి తన్ని చూసింది. ఆ అమ్మాయి ఎవర్రా? జమున, సేమ్ డిపార్ట్మెంట్. జమున అంతగా సత్య గురించి నాకేం చెప్పలేదు సార్. నాకు చెప్పినంత వరకు అప్పుడప్పుడు బయటికి వెళ్తాం, ఇంటికి డ్రాప్ చేస్తాడు అని మాత్రమే చెప్పింది సార్. 2 రోజుల క్రితమే సత్య చనిపోయినట్టు న్యూస్ లో చూశాను. అది జమునతో చెప్దామని చాలా సార్లు ట్రై చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కనీసం కాలేజీలోనైనా మీట్ అయి చెప్దామని అనుకున్నాను, కానీ అప్పటి నుంచి తను కాలేజ్కే రాలేదు సార్. ఇదెందుకు ఆ అమ్మాయికి చెప్పాలి? ఎందుకంటే జమున ఉన్న ఏరియాలోనే సార్ సత్యాన్ని నరికి పారేశారు. అడ్రస్, ఫోటో. రేయ్ అన్నా, లైట్ ఏదైనా ఉంటే ఆన్ చేయరా. అలాగే అన్న. ఏదైనా స్విచ్ ఉందో చూడు. సరేనా అన్నా, ఇదిగో ఇక్కడ ఉందన్నా. ఏయిరా. రేయ్ ఇదేరా. ఏయ్ ఇదిగో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇలా చూడు. నువ్వు ఎవరు, నీకింతకు ముందు ఏం జరిగింది, నీకెందుకు ఇలా జరిగింది, ఇవన్నీ నాకు అనవసరం. నాకు దానికి టైము లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నా పని చూసుకుంటాను నేను. అర్థమైందా? అడుగుతుంటే దున్నపోతా, బుద్ధి లేదు. అదే చచ్చేలా ఉంది, దాన్ని కొడతావేంట్రా? వచ్చి కూర్చోబెట్టు. ఇలా కూర్చోబెట్టా. మెల్లిగారా, మెల్లిగారా. నీళ్లు తాగుతావమ్మా? నీళ్లు నీళ్లు. పాపం రాది, దాన్ని కొడతావేంట్రా? సరే ఏం జరిగిందో చెప్పు అమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? సత్య నాకు తెలుసు. సత్య నేను మాట్లాడుకోవడం చూసి మా మావయ్య నన్ను బెదిరించాడు. నేను బాగా తిట్టి వెళ్ళిపోయాను. మా నాన్న నా దగ్గరకొచ్చి మావయ్యని పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేశారు. తన్ని పెళ్లి చేసుకోమని మళ్ళీ ఇంకొకసారి నాతో చెప్తే నాన్నని కూడా నేను చూడను. ఆ తర్వాత మావయ్య గురించి మా నాన్న ఏ రోజు నాతో మాట్లాడలేదు. నిన్న రాత్రి 1:30 అయి ఉండొచ్చు. నీకు నాకంటే ఎమ్మెల్యే కూడా కావాల్సి వచ్చాడా? డబ్బు కోసం ఆశపడేలా చేశావు కదా, వదిలేస్తానే. వెళ్ళి చావు.
నువ్వు నాకు మాత్రమే సొంతం. రేపు రాత్రి వరకే ఇక్కడ ఉంటావే, గుర్తుంచుకో. రేపు ఒక రాత్రి అంటే ఈ పాటికాడు నేను తీసుకెళ్ళి ఉండాలే. ఎమ్మెల్యే నన్నే చేయకండి, నాకేం తెలీదు, నన్నే చేయకండి. ఎవడెవడో వస్తున్నాడు. నా కొడుకు వెనకాల పెద్ద స్టోరీ ఉన్నట్టుకుంది. వీడేం చెప్తాడో తెలియట్లేదే. వీడి కథని విందాం. రే, కొట్టి కొట్టి బోరు కొడుతుందిరా, చెయ్యి నొప్పిగా ఉంది. నువ్వే చెప్పు. మీరు ఒప్పుకున్నారంటే మీకే జమునాని రెండో భారీగా పెళ్లి చేసేస్తాను. నేను చెప్పేది ఓర్పుగా విన్నా. నేను అస్సలు విన్ను నాన్న. తన్ని పెళ్లి చేసుకోమని మరోసారి నాతో చెప్తే మీరు నాన్నని కూడా నేను చూడను నాన్న. నన్ను క్షమించండి అల్లుడు గారు, ఏది మనసులో పెట్టుకోవద్దు. నేనుంటాను. నువ్వెవరా నాకు చెప్పడానికి? నాకు జమున కావాలి. చావరా. వాడితో నేను మాట్లాడుతున్నావా? ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? వద్దురా. రే, ఏం కావాలి నీకు? రే రే వద్దురా. రే వద్దు, చెప్పేది నాకే కావాలా? ఏంటన్నా, ఏమైందన్నా? నీళ్ళు ఎవరా? తాగన్నా. వాడిని వెళ్ళి పట్టుకోరా. వెళ్ళి పట్టుకోరా. నా కొడుకుని చంపింది వీడు కాదు, ఇంతకు మించి ఒకడున్నాడు. చంపినవాడు ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి.